శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఈ శ్రోతలకు ప్రభైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియచేస్తూ ఉన్నాము. రండి, మనము దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానం చేద్దాము. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము నుండి 7వ అధ్యాయము 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తాము. ప్రసంగి గ్రంథము 2 భాగాలు మనం చేస్తే 6 అధ్యాయాలు ఒక భాగంగాను, మిగిలిన 6 అధ్యాయాలు మరొక భాగంగా ఉంటుంది. మొదటి 6 అధ్యాయాల్లో ఉన్నటువంటి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాము. ఇప్పుడు 2వ భాగము 6వ అధ్యాయము 10వ వచనం నుండి ఆఖరి అధ్యాయం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం వరుసగా ధ్యానం చేస్తాము. ప్రాముఖ్యంగా 2 ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు. 6వ అధ్యాయము 12వ వచనములో మనుష్యులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. చాలా చక్కని ప్రశ్న. క్షేమకరమైంది ఏంటి? 2, వారు పోయిన తరువాత ఏమి సంభవించును, వారితో ఎవరు చెప్పగలరు? ప్రస్తుతము ఏది క్షేమము ఎట్లా తెలుస్తుంది? భవిష్యత్తులో ఏమి సంభవిస్తుందో ఎవరు చెప్పగలరు? అనేటువంటి 2 ప్రశ్నలతో ఈ 2వ భాగం ప్రారంభించబడుతుంది. మొదటి ప్రశ్నకు జవాబు కింద 7వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ అధ్యాయము 17వ వచనం వరకు క్షేమకరమైనవి జ్ఞాని అయినటువంటి ప్రసంగి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఆ తరువాత 8వ అధ్యాయము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ అధ్యాయము 6వ వచనం వరకు సంభవింపబో సంగతులను ఆయన జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. అట్లా టూగిగా గుర్తుపెట్టుకోనండి. ఈ 2వ భాగంలో క్షేమకరమైనటువంటి సంగతులు ఉన్నవి, సంభవించబోయేటువంటి సంగతుల గురించి కూడా జ్ఞానైన సొలొమోను జ్ఞాపం చేశాడు. ఈ సమయంలో మనం చదువుకున్న ఈ 6వ అధ్యాయము 10వ వచనం నుండి 7వ అధ్యాయము 14వ వచనం వరకు అక్కడక్కడ నేను కొన్ని వచనాలు చదువుతాను, చూడండి. 10వ వచనము 6:10. ముందుడినది బహుకాలము క్రిందనే తెలియబడెను, ఆయా మనుష్యులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయను. తమ కంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడజాలరు. 7వ అధ్యాయము 1వ వచనము. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు. 5వ వచనము. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. 8వ వచనము. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. అలానే 14వ వచనం చదువుతున్నాను. సుఖదినమునందు సుఖముగా ఉండము, ఆపద్దినమునందు యోచించము. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకొనకున్నట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. చదవబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించను గాక. వీళ్ళరా, మనము ఆపద దినము అన్నాడు. ఇక్కడ 14వ వచనంలో ఆపద్దినమందు అన్నాడు. అడ్వర్సిటీ, చాలా ఆందోళనకరమైన అనిశ్చితి పరిస్థితుల్లో నేడు మనము ఉంటూ ఉన్నాము. ఎక్కడ చూసినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి ఆందోళన కనబడుతూ ఉంటుంది. ఒకటి, మనుష్యుల ప్రవర్తన, విపరీత ధోరణి. కోల్కతా లాంటి ఆ సిటీస్లో ఏమి జరుగుతుందో మనము వార్తాపత్రికల ద్వారా, రకరకాల మాధ్యమాల ద్వారా మనం వింటూ ఉన్నాము. మనుషుల యొక్క బుద్ధిహీన ప్రవర్తన ద్వారా ఇటువంటి దుఃఖము, బాధ, వేదన, ఒక రకమైనటువంటి అభద్రత భావము, కోపము ఏ విధంగా కలుగుతుందో ఒకవైపు చూస్తూ ఉన్నాం.
మరొక వైపున ప్రకృతి వైపరీత్యాల ద్వారా అకాల వర్షాలు, అతివృష్టి పరిస్థితుల ద్వారా ఏ విధంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, రకరకాల పరిస్థితులు ఉంటున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి ఆపత్ దినాలలో ఏ విధంగా మన వైఖరి ఉండాలి? మరలా జ్ఞాపం చేస్తూ ఉన్నాను. హౌ టు హ్యాండిల్ అడ్వర్సిటీ, లేకపోతే యువర్ యాటిట్యూడ్ ఇన్ అడ్వర్సిటీ. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉండవలసినటువంటి ప్రవర్తన ఇక్కడ జ్ఞానైన సొలొమోను జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మరణము అన్నాడు 7వ అధ్యాయంలో. మరణము అనే మాట ఉంది. ప్రలాపించుచున్న ఇల్లు అనే మాట ఉంది. దుఃఖము అనేటువంటి మాట ఉంది. ఆ విధంగానే మనకు ఇక్కడ కనపడుతుంటుంది. అన్యాయము పరిస్థితులు మనకు కనపడుతుంటాయి. ఇటువంటి పరిస్థితుల మధ్య ఎటువంటి ప్రవర్తన, ఎటువంటి వైఖరి కలిగి ఉండాలో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇటువంటి ఆపద దినాలు, కఠినమైనటువంటి పరిస్థితులు, శ్రమలు, కష్టము, ఇరుకులు, ఇబ్బందులు, అర్థం కాని పరిస్థితుల్లో ప్రాముఖ్యంగా చెప్పేది 3 మాటలు దేవుని గురించి జ్ఞాపం చేశాడు. ఒకటి ఏమన్నాడు అంటే 10వ వచనంలో, ముందున్నది బహుకాలము క్రిందనే తెలియబడెను, ఆయా మనుషులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయను అన్నాడు. దేవుడు సార్వభౌమాధికారం గలవాడు. కొన్ని ఆయన నిర్ణయించాడు. మనుషులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయను అన్నాడు. మనుషుల యొక్క విపరీత ధోరణి, వారి ప్రవర్తన, వారి యొక్క ఆలోచన ఈ విధంగా ఉంటుందో దేవుడు ముందుగానే జ్ఞాపకం చేశాడు. నిర్ణయమాయను అనే మాట ఉపయోగించాడు. కాబట్టి దేవుడు సమస్తమును నిర్ణయించేటువంటి వాడు. ఈ విషయంలో ఏమన్నాడు అంటే అది అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి. లేదు వ్యాజ్యమాడుతాను, నేను దేవునితో ఎందుకు ఇవన్నీ కూడా, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన ఎంత జరుగుతున్నా కూడా ఏమి చేస్తూ ఉన్నాడు అని దేవునితో వ్యాజ్యమాడటం మొదలు పెడితే ఏమంటాడు అంటే 6వ అధ్యాయము 10వ వచనములో, తమ కంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడజాలరు అన్నాడు. దేవుడు బలవంతుడు, ఆయన సృష్టికర్త, వర్తమాన భూత భవిష్యత్ కాలమును ఎరిగిన వాడు, సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నవి, ఆయన అన్నీ తెలిసినవాడు. కాబట్టి ఆయనతో వ్యాజ్యమాడటం వలన ప్రయోజనము లేదు అన్నాడు. అదే సమయంలో విస్తారమైన మాటలు 11వ వచనంలో, పలుకబడిన మాటల్లో నిరర్ధకమైన మాటలు చాలా ఉండను, వాటి వలన నరులకు లాభమేమీ లేదు అన్నాడు. అంటే ఈ వాదనలో దేవుని గురించి వ్యాజ్యమాడేటప్పుడు రకరకాల ప్రశ్నల ద్వారా, అనుమానాలు, డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ ద్వారా, విస్తారమైనటువంటి మాటల ద్వారా దానివల్ల ప్రయోజనము ఏమీ లేదు అనే మాట ఉపయోగించాడు. కాబట్టి ఒకటి, దేవుని యొక్క సార్వభౌమాధికారము అర్థం చేసుకోవాలి అనేది ఒకటి అన్నాడు. రెండవది, దేవుడు సుఖదుఖములను జతపరిచాడు అన్నాడు 14వ వచనంలో. నరులు తెలుసుకొనకున్నట్లు, తాము చనిపోయిన తరువాత దాన్ని తెలుసుకొనకున్నట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు అన్నాడు. అంటే సుఖదినములు ఉన్నాయి, దుఃఖ దినములు ఉన్నవి. వీటి వెనకాల దేవుడు రెండింటినీ ఏర్పాటు చేశాడు అన్నాడు. ఎందుకంటే ఒక ఉద్దేశంతో దేవుడు వాటిని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ దేవుడు సుఖదుఖములను జతపరిచాడు. సుఖము ఇచ్చేటువంటి సమయంలో నీవు సుఖముగా ఉండు. ఇటువంటి ఆపద్దినాల్లో నీవు ఆలోచన చెయ్యి, యోచించు అని జ్ఞానైన సొలొమోను చెప్తూ ఉన్నాడు. కాబట్టి రెండవది, దేవుడు సుఖదుఖములను జతపరిచాడు. మూడవది ఏమన్నాడు అంటే, ఇటువంటి ఆపద దినాల్లో మన యొక్క వైఖరి, ప్రవర్తన మూడవటి ఏమిటంటే 13వ వచనంలో 7:13, దేవుని క్రియలను ధ్యానించుము అన్నాడు. దేవునితో వ్యాజ్యమాటం కాదు, దేవునిని అనుమానించడం కాదు, దేవుని క్రియలను ధ్యానించుము అన్నాడు.
దేవుడు మనుషుల యొక్క ప్రవర్తన గురించి, మనుషుల యొక్క విధానాన్ని గురించి, సంభవాల గురించి, పరిస్థితులను గురించి ఏమి దేవుని వాక్యంలో జ్ఞాపకం చేశాడు, ఆయన ఎవరు, ఆయన పరిశుద్ధత, ఆయన కాలమును సమయమును నిర్ణయిస్తాడు అని దేవుని క్రియలను ధ్యానించుము అన్నాడు. కాబట్టి ఆపద దినాల్లో మనకు ఉండవలసినటువంటి వైఖరిలో ఒకటేందంటే దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని, దేవుని క్రియలను, దేవుడు ఏ విధంగా సుఖదుఖాలని జతపరిచాడో అది మనము జ్ఞాపకము చేసుకోవాలి అని మొట్టమొదటి చెప్పాడు. రెండవది ఏమన్నాడు అంటే ఇటువంటి ఆపద దినాల్లో కూడా మన యొక్క ప్రవర్తన, మన వైఖరి ఏ విధంగా ఉండాలో, ఏవి క్షేమకరమైనవో, ఏవి శ్రేష్టమైనవో, ఏవి లాభకరమైనవో ఇక్కడ 7వ అధ్యాయము కొన్ని విషయాలు చెప్పాడు. అందులో బెటర్, గుడ్ అనే మాట ఉపయోగించాడు. మేలు అన్నాడు, శ్రేష్టము అన్నాడు, లాభము అనే మాట ఉపయోగించాడు. ఏది మేలుకరమైంది, ఏది శ్రేష్టకరమైంది అంటే ఇక్కడ జన్మదినము కంటే మరణదినమే మేలు అన్నాడు. విందు పోయి ఇంటికి పోవటం కంటే కూడా ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలు అన్నాడు. అలానే నవ్వుట కంటే దుఃఖపడుట మేలు అన్నాడు. అదే సమయంలో బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు మేలు అనే మాట ఉపయోగించాడు. అంటే మన యొక్క వైఖరి ఇటువంటి ఆపద దినాల్లో మంచి సుగంధ తైలము కంటే మంచి పేరు, సుగంధ తైలాన్ని బయట కొనొచ్చు, మంచి పేరు కొనలే. అలానే జన్మదినము కంటే మరణదినము మేలు అన్నాడు. కారణం కూడా ఆయనే చెప్పాడు. చూడండి, ఏలయనగా మరణము అందరికీ వచ్చును అన్నాడు. దయచేసి అర్థం చేసుకోనండి. ఈ భూలోకంలో ఏ తారతమ్యాలు లేకుండా ధనికులైనా దరిద్రులైనా, ఆడవారైనా మగవారైనా, వయస్సు భేదం లేకుండా, దేశ భేదం లేకుండా, మత భేదం లేకుండా, ప్రాంత భేదం లేకుండా, వర్గ భేదం లేకుండా ఉండేటువంటి అందరికీ వచ్చేటువంటి ఒకటేందంటే మరణము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క ఆపద దినాల్లో ఇటువంటి రకరకాల ఆందోళన పరిస్థితుల్లో ఒకటి దేవుని గురించినటువంటి ఆలోచన, 2 మరణదినము, ప్రలాపించేవారు, దుఃఖించేవారు, బాధపడేవారు, ఇబ్బంది పడేవారు ఎవరైతే ఉన్నారో వారి వైపు కొంత ఆలోచన చేయటం. తద్వారా 2 జరుగుతుంది. ఒకటి వారికి మేలు జరుగుతుంది. రెండోది ఏమన్నాడు అంటే అది నీవు మేలు పొందుతావు. చూడండి, 3వ వచనంలో నవ్వుట కంటే దుఃఖపడటం మేలు, ఎలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును అన్నాడు. కాబట్టి అందువలన జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద ఉండను అన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో వాటిని కేంద్రీకరించడం ద్వారా వారికి మేలు కలుగుతుంది. రెండవది మనకు కూడా జీవిత సత్యం, జీవిత పరమార్థం అర్థమవుతుంది. మరణము అందరికీ వస్తుంది అనే మాట ఉంది. అయితే మానవుని యొక్క అంతము మరణం కాదు. బైబిల్ గ్రంథం చెప్పేది ఏమిటంటే మరణము తరువాత జీవితము ఉంది, మరణము అంతము కాదు. కారణం ఏమిటి? ఒక ఆయన అన్నాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణమును జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవునిగా వచ్చాడు. ఆయన మానవుణ్ణి ప్రేమించాడు. ఇటువంటి అనేకమైనటువంటి ఆయన కూడా ఇటువంటి శోధన, శ్రమ, బాధ, ఇబ్బందులు ఒక సాధారణ మానవుడు అనుభవిస్తాడు. ఆయన కూడా అనుభవించాడు. అయినా ఆయన పాపం లేకుండా జీవించాడు. మానవుని యొక్క పాపాలకు రావాల్సినటువంటి శిక్ష, మరణాన్ని ఆయన పొంది, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచాడు. ఈ భూలోకంలో మరణమును జయించి తిరిగి లేచినటువంటి
ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. బైబిల్లో రాయబడి ఉంది, మరణము ఆయన్ను బంధించి ఉంచుట అసాధ్యము అనే మాట ఉంది. కాబట్టి బైబిల్ గ్రంథము చెప్పేది ఏమిటంటే, మరణము మానవునికి అందరికీ వస్తుంది. కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు మరణమును జయించి నిత్య జీవాన్ని పొందుతారు, ఆ పరలోక భాగ్యాన్ని పొందుతారు. కాబట్టి ఈ యొక్క ఆపత్ దినాల్లో మన చుట్టుపక్కల అనేకమైనటువంటి అసమాధాన, ఆందోళనకరమైన, అభద్రతా భావాన్ని కలిగించేటువంటి మరణ సంబంధమైనటువంటి పరిస్థితులు ఆపద దినాలు చూస్తూ ఉన్నప్పుడు మరణమును జయించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించుట అది ఎంతైనా శ్రేష్టము, ఎంతైనా లాభము అని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ముందుకు వెళదాము. ఆపద దినాల్లో ఉండవలసిన వైఖరి ప్రవర్తనలో 1, దేవుని గురించినటువంటి ఆలోచన. 2, మరణమును గురించినటువంటి ఆలోచన, మరణమును జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుట. 3వది ఏమన్నాడు అంటే, ఇక్కడ జ్ఞానం కలిగి ఉండాలి అన్నాడు. బుద్ధిహీనంగా ఉండకూడదు, జ్ఞానం కలిగి ఉండాలి అన్నాడు. ఎందుకు? బుద్ధిహీనులకు జ్ఞానులకు కొంత వ్యత్యాసాన్ని చెప్పాడు చూడండి. బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్యనును అన్నాడు. అంటే ఇటువంటి ఆపద దినాల్లో అవసరతలో ఉన్నవారు, అక్కర్లో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారి కంటే కూడా ఈ బుద్ధిహీనులు ఎవరు సంతోషంగా ఉంటారో వారి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నాడు. 2వది బుద్ధిహీనుల పాటలు అన్నాడు. ఈ సమయంలో కూడా అనేకమైనటువంటి వ్యంగ్యం, ఒక చిల్లర పాటలలాగా బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దెంపు వినటం మేలు అన్నాడు. బుద్ధిహీనుల తలంపు అన్నాడు, బుద్ధిహీనుల పాటలు అన్నాడు, బుద్ధిహీనుల నవ్వు అన్నాడు. 6వ వచనంలో బుద్ధిహీనుల నవ్వు అనే మాట ఉపయోగించాడు. అంత మాత్రమే కాదు, 9వ వచనంలో బుద్ధిహీనుల అంతరంద్రియమునందు కోపము సుఖనివాసం చేయును అన్నాడు. కాబట్టి ఈ బుద్ధిహీనుల ఉండేటువంటి అవకాశం ఉంది. మనుషుల మీద కోపగించటం, పరిస్థితుల మీద కోపగించటం, దేవుని మీద కోపగించటం, ఆత్రపడి కోపపడటము, అది బుద్ధిహీనులు చేసేది. బుద్ధిహీనుల నవ్వు, బుద్ధిహీనుల పాటలు, బుద్ధిహీనుల తలంపులు, ఇవన్నీ కూడా అవి నష్టాన్ని కలుగు చేస్తవి అన్నాడు. మరి జ్ఞానుల విషయం మాట్లాడాడు. ఏమన్నాడు అంటే, జ్ఞానులు వారు ప్రలాపించు వారి మీద వారి మనసు ఉంటుంది, వారి హృదయం ఉంటుంది అన్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఏమన్నాడు అంటే, జ్ఞానము ఆశ్రయాస్పదము, జ్ఞానం పొందిన వారికి వారి ప్రాణం రక్షించును, ఇదే జ్ఞానం వల్ల కలుగు లాభము అన్నాడు. జ్ఞానము స్వాస్థ్యమంతా ఉపయోగము అన్నాడు. కాబట్టి ఈ సమయంలో జ్ఞానం కలిగి ఉండటము అంటే ఉద్దేశం ఏంటంటే, పరిస్థితుల గురించి, సంభవాల గురించి, దేవుని కార్యాల గురించి, దేవుని యొక్క నియమాల గురించి, దేవుడు ఏ విధంగా సుఖదుఖాలను జతపరిచాడో వాటన్నిటి గురించి ఆలోచన చేసి, ఆ అనంత జ్ఞానివగు దేవుడు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఎవరి యందు గుప్తమై ఉన్నాయో యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానమై ఉన్నాడు. ఆయన సిలువే జ్ఞానమై ఉంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ఈ లోకంలో ఇటువంటి ఆపద దినాల్లో జ్ఞానం కలిగి ప్రవర్తించండి అన్నాడు. 3 విషయాలు నేను జ్ఞాపం చేశాను. ఆపద దినములో ఉండవలసినటువంటి వైఖరిలో 1, దేవుని గురించినటువంటి ఆలోచన, దేవుని నియమాలు, దేవుని సార్వభౌమాధికారము, దేవుని క్రియలు, అలానే దేవుడు ఏ విధంగా సుఖదుఖాలను జతపరిచాడు. 2వది మరణము, ప్రలాపము, అలానే ఆపద దినాల్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటి విషయమై ఆలోచన చేసి, మరణం అందరికీ వస్తుంది కాబట్టి మరణమును జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచుట 2వది. 3వది బుద్ధిహీనంగా కాకుండా జ్ఞానంగా కలిగి ఉండటము అనేది 3వది. 4వది ఒక చిన్న ప్రమాదం ఏమిటంటే, జాగ్రత్తగా లేకపోతే జ్ఞానులకు కూడా బుద్ధిహీనంగా ప్రవర్తించేటువంటి అవకాశం ఉంది. చూడండి, 9వ వచనంలో ఏమన్నాడు? 7వ వచనంలో అన్యాయము చేయుట వలన
జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదురు. లంచం పుచ్చుకున్నట చేత మనస్సు చెడును అన్నాడు. అంటే అన్యాయము, లంచం పుచ్చుకున్నట ద్వారా జ్ఞానులు కూడా బుద్ధిహీనంగా ప్రవర్తించేటువంటి అవకాశం ఉంది అన్నాడు. అంత మాత్రమే కాదు, అహంకారము అనే మాట ఉపయోగించాడు, కోపము ఉపయోగించాడు, అజ్ఞానము అనే మాట ఉపయోగించాడు, ఓర్పు లేనితనము, అనవసరమైనటువంటి ప్రశ్నలు. అంటే పోయిన దినాలే క్షేమకరము, 10వ వచనములో ఈ దినముల కంటే మునుపటి దినములు క్షేమకరములు అని అడగవద్దు, ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు అని చెప్పన్నాడు. కాబట్టి పొంచినటువంటి ప్రమాదం ఏంటంటే అనవసరమైనటువంటి ప్రశ్నలు, అహంకారము, ఆత్రపడి కోప్పడటము, అజ్ఞానము, ఓర్పు లేనటువంటి పరిస్థితులు, బుద్ధిని కోల్పోవటము, ఇటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని జ్ఞాని సొలొమోను జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పైన 6వ అధ్యాయము 10 నుంచి 12 వచనం వరకు మనుషులకు ఏది క్షేమకరము, ఆపద్దినములలో ఏది క్షేమకరము అనేటువంటి మాట ఆలోచన చేసినప్పుడు 4 విషయాలు మనం జ్ఞాపం చేసుకున్నాము. 1, ఆపద్దినములలో మన వైఖరి దేవుని గురించినటువంటి ఆలోచన కలిగి ఉండాలి. 2వది, మరణమును జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. 3వది, బుద్ధిహీనం కంటే జ్ఞానం కలిగి ఉండాలి. 4వది, ఏవైతే ప్రమాదాలు పొంచి ఉన్నవో అహంకారం వాటిని విడిచిపెట్టి ఏదైతే దేవుడిచ్చాడో సుఖదినమునందు సుఖముగా ఉండటము, ఆపద్దినమందు యోచించటం మనం నేర్చుకుంటే సంతోషంగా ఆనందంగా జీవిస్తాము. అంత మాత్రమే కాదు, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్నట్టుగా మన దినములు ప్రారంభం మాత్రమే కాదు, కొనసాగింపు మాత్రమే కాదు, చక్కని ముగింపు, ఆనందకరమైన సంతోషకరమైనటువంటి ముగింపును దేవుడు మనకు దయచేస్తాడు. వాక్యం ఇటువంటి నీవు ఇటువంటి ఆందోళన ఆపద్దినాల్లో ఉంటూ ఉన్నప్పుడు 1, దేవుని గురించి ఆలోచించి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే దయతో ప్రభువునందు విశ్వాసం ఉంచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. 2వది, నమ్ముకున్నవారు మన యొక్క వైఖరి జ్ఞానంగా కలిగి ఉండునట్లుగా, అలానే ప్రమాదాలకు పైకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండటానికి, ఆనందంగా ముగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్యభాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.